డిటివి ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయాలలో గడ్డం వారి వంశవృక్షం. 1922 సంవత్సరం అక్టోబర్ 22న హైదరాబాద్ నివాసితులైన గడ్డం పెంటమ్మ మల్లయ్య దంపతులకు మూడో సంతానంగా జన్మించారు గడ్డం వెంకటస్వామి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా చిన్నతనం నుండే వెంకటస్వామికి పరోపకార గుణం, సేవ చేసే గుణం అపారంగా ఉండేది. గడ్డం వెంకటస్వామి వివాహం కళావతితో జరిగింది. గడ్డం వంశం మొదటి తరం రాజకీయ నాయకుడిగా ఎదిగి ప్రజాభిమానంతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పేద ప్రజల కోసం నిత్యం పాటుపడుతూ కాకాగా ప్రజల నుండి మన్ననలు అందుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎంపీగా గెలిచి ప్రజల పక్షాన నిలిచి ప్రతి క్షణం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేశారు కాకా వెంకటస్వామి. ప్రజానాయకుడిగా ఎదిగిన పేద ప్రజలను మర్చిపోకుండా వారి నివాసాల కోసం ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని 75,000కు పైగా గుడిసెలు వేయించి పేద ప్రజల గుండెల్లో గుడిసెల వెంకటస్వామిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. నిరంతరం ప్రజాసేవలో జీవించి పేద ప్రజల పాలిట మరో అంబేద్కర్ అయ్యారు. నిజమైన నిజాయితీ గల పేదల పక్షపాతిగా ప్రజా హృదయాల్లో నిలిచిన కాకా వెంకటస్వామి 2014 సంవత్సరం డిసెంబర్ 22న కన్ను మూసిన ప్రజల గుండెల్లో జీవించి ఉన్నారు. వారసత్వ పరంగా గడ్డం వెంకటస్వామి 2వ కుమారుడు గడ్డం వివేక్ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రాజకీయ రంగంలో రారాజులా దూసుకుపోతున్నారు. 1954 నవంబర్ 30న జన్మించిన వివేక్, ఆయన జీవిత భాగస్వామి సరోజ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే స్వభావం వివేక్లో మెండుగా ఉన్నందున ప్రజల దీవెనలు అందుకున్నారు. వ్యాపార రంగంలో రాణిస్తూ తండ్రి వెంకటస్వామి సేవలందించిన పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఒకసారి ఎంపీగా గెలిచి 2వ తరం నాయకుడిగా ప్రజలకు ఎనలేని సేవలు చేసి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజాభివృద్ధి కోసం తన వంతు సేవలను అందిస్తూ ప్రస్తుతం చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి కార్మిక శాఖ, మైనింగ్ శాఖలకు మంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు వివేక్ వెంకటస్వామి. ఇక గడ్డం వంశంలో 3వ తరం వారసుడు గడ్డం వంశీకృష్ణ. 1989 సంవత్సరం ఫిబ్రవరి 10న వివేక్ సరోజులకు మొదటి సంతానంగా జన్మించారు. వంశీకృష్ణ జీవన సహచారిణి రోషిణి. తాత తండ్రుల రాజకీయ వారసత్వాన్ని తనలో ఇముడ్చుకున్న వంశీకృష్ణ పై చదువులు చదువుతూనే తాత గడ్డం వెంకటస్వామి 7 సార్లు, తండ్రి వివేక్ వెంకటస్వామి ఒక్కసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి నియోజకవర్గం నుండే ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూ తాత తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 3వ తరం యువ నాయకుడిగా రాజకీయాల్లో రేసు గుర్రంలా దూసుకుపోతున్నారు వంశీకృష్ణ. ప్రజల పక్షాన డి అంటే డి అంటూ వినూత్న పంథాల్లో ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న డి న్యూస్ ఛానల్ చైర్మన్ మిడిదొడ్డి రాజకుమార్ మధురైలో ప్రత్యేకంగా యాలకులతో తయారు చేయించిన మాలతో మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వివేక్ వెంకటస్వామి గారిని ప్రశంసా పత్రం అందించి గడ్డం వంశం వారి మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఛానల్ డైరెక్టర్స్ మేదరబోయిన రమేష్, కె దయాకర్, జె దేవి, ఎన్ సత్యనారాయణ, జి యాదగిరి, ఎంఏ సిద్దిక్, వి బాలస్వామి తదితరులు పాల్గొని గడ్డం వివేక్ గారికి శుభాకాంక్షలు అందజేశారు. డి న్యూస్ స్పెషల్ రిపోర్ట్.